గవర్నమెంట్ స్టేట్ స్పందించినా మెత్తపడకూడదు. ఎందుకు మెత్తపడదు డౌట్ అంటే గవర్నమెంట్ మారినప్పుడంతా సమస్య. తెలంగాణలో గవర్నమెంట్ మారింది. మారబోయే ముందు అంటే రేపు రిజల్ట్స్ రాబోతుంది. ఈరోజు టెలికాస్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వచ్చేసింది. తెల్లవారుజాము 3 గంటలకి ఇదే ప్రకారమే టూరిజం ఆఫీస్ లో ఆఫీస్ మాత్రమే తగలబడింది. బిల్డింగ్ మొత్తం బాగుంది, హిమాయత్ నగర్ మా పార్టీ దగ్గరే. కేవలం రికార్డ్స్ మాత్రం తగలబడింది. అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక వేల కోట్ల రూపాయల అవినీతి మొత్తం కలిసిపడేశారు. అదే ఇక్కడ జరిగింది. ప్రభుత్వం మారింది, ఈ వెంటనే పాత చరిత్ర మొత్తం బాగా మార్చేస్తారు. మార్చేసినప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలా? అయిపోయింది కదా, సర్దుకున్నాం అని చెప్పేసి అని చెబుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మేము రిటర్న్ ఇస్తే కూడా ఇంతవరకు ఏం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా పార్టీలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక నెల ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ లో మారినా కాంట్రాక్టర్ మారడం లేదు, దోపిడీదారులు మారడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మారినా కూడా అదే కాంట్రాక్టర్సే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పడిపోయినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా అదే కాంట్రాక్టర్స్ రాజ్యం వెళ్తారు. ఈ మార్పులు రావడం లేదు. అందువల్ల ఇవన్నీ కేవలం పొలిటికల్ క్యాంపెయిన్ కాకుండా ఎట్లా ఉంటారు, ఆ గవర్నమెంట్ కు ఉన్న కాంట్రాక్టర్స్ డబ్బులు ఇచ్చి రకరకాల దౌర్జన్యం చేసే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ మారినాక అదే కాంట్రాక్టర్ ఎట్లా వస్తారు? పార్టీలు మారుతున్నాయి, కాంట్రాక్టర్లు మారడం లేదు. వైసీపీలో కాంట్రాక్టర్ మళ్ళీ కాంట్రాక్ట్ దీనిలో ఉన్నారు, టీడీపీ దీనిలో కూడా. అందువల్ల ఇది కాంట్రాక్టర్ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. భూదొంగలు మళ్ళీ అంతా పోయి ఆడ చేస్తారు, పోయి ఈడ అయిపోయింది మళ్ళీ ఆడిపోయి చేస్తారు, ఎవరు ఒకరు పట్టుకొని చేస్తారు, వాళ్ళు కాపాడబడతారు. అందువల్ల మనం పిచ్చివాళ్ళని, జెండాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ కాంట్రాక్టర్లు, భూదొంగలు, దోపిడీదారులు, దౌర్జన్యకారులు మొత్తం వాళ్ళు ఎట్లా ఉంటారు. ఇప్పుడు తాత్కాలికంగా దాచుకోకుండా కావాలంటే. అందుకని ఇది ఫండమెంటల్ గా మార్పు తీసుకోవాల్సి వస్తుంది. ఆ మార్పు తెమ్మని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.